హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండండి అందరూ. ఎండలో తిరగకండి, ఎండలు బాగా కొడుతున్నాయన్నమాట. మాది ఈరోజు మన కిటికీలకి అద్దాలు ఫ్రేమ్ పెడతారు కదా, అవి పెడుతున్నారనమాట. అయితే ఆ డిజైన్ ఫ్రేము నేను 2 తెచ్చుకున్నాను. ఆ బ్లాక్ కలర్‌వి తను తెస్తా అన్నారు. మేము ఇట్లా మాట్లాడి గుత్తకి డోర్లు, కిటికీలు చేపించుకున్నామనమాట. 80 వేలకి. అయితే ఇక తను ఒక డిజైన్‌వి తేయండి. ఇప్పటివరకు అన్నీ మంచిగానే పెట్టుకున్నాం కదా, అవి కూడా మంచిగా తేయండి అని అంటే, అన్ని డబ్బులు మేము పెట్టి తేయలేమండి, మాకు పడవు అని అన్నారు. అప్పుడు నా 2 డిజైన్‌లవి నేను 2000 పెట్టి తెచ్చుకున్నా అనమాట. 2000 ఒక 100 అయింది. ఇక మిగతా ఇవన్నీ తను తెచ్చారనమాట. ఆ ఫ్రేములు మంచిగా పెట్టి వాటికి బేడీలు పెట్టించి మంచిగా వేస్తున్నారన్నమాట, గట్టిగా ఉంటాయి కదా అనేసి. తను ఒక్కడే వచ్చిండనమాట. తనకి ఏదైనా కావాలన్నా సాయం పట్టుగా కావాలని ఇక్కడ నించున్నా. అయితే కిటికీ మొన్న డోర్లు వేసిపోయారు. మొన్న డోర్లు వేసిపోయినాక పెయింట్ ఒకసారి వేసారనమాట. ఒకసారి వేసినాక వాటికి మక్కు పెట్టి పెయింట్ వేసినాక తర్వాత ఇప్పుడు ఎక్కించినాక మళ్ళీ రెండోసారి పెయింట్ వేస్తారనమాట. ఇట్లా మంచిగా కట్ చేసి ఇట్లా మొత్తం అది 6 కిటికీలు 6 దర్వాజాలు అనమాట. ఒక్కొక్క దానికి 2 రెక్కలు కదా, అట్లా వేసారనమాట. మొన్న ఒక వీడియో పెడితే అన్నయ్య ఎవరో ఎంత ఖర్చు అయింది ఏంటని అడిగారు. మాది ఇప్పటి వరకు 22 లక్షల దాకా మొత్తం 20 అంటే 22 లక్షలు అయినాయి. దాంట్లో మేము కొన్ని వాడుకున్నాము. ఒక కొన్ని 2 లక్షల దాకా మేము వాడుకున్నా కూడా 20 లక్షల వరకు అయినాయి అన్నమాట మొత్తము. మా ఫ్లాటు 117 గజాలు. దాంట్లో మేము కొని ఇప్పటికి 9 సంవత్సరాలు అనమాట. ఇప్పుడు మేము రెంట్కుంటుంటే పిల్లలు ఇక అక్కడ ఇక్కడ ఇక వాళ్ళు వెళ్ళిపోమంటారు, ఇక వాళ్ళకి గీతలు గీస్తున్నారని, గోడలు పోతున్నాయని, అదని ఇదని ఇక అంటూ ఉంటారు కదా. ఇక మేము కొంచెం అప్పు చేసుకొని కొంచెం గోల్డ్ పెట్టి ఇక కొంచెం మా దగ్గర ఉన్నవన్నీ కూడగొట్టుకొని ఇక చిన్నపాటి ఇల్లు కట్టుకున్నాం అనమాట. మంచి కొలతలు మాయి. ఉత్తరం ఫేసు 117 గజాలు అనమాట. డబుల్ బెడ్రూము, కిచెను, హాలు పెట్టుకున్నాము. తను ఫీడ్ చేస్తున్నారనమాట. అవి సెట్ కావు, పెయింట్ వేసినాక కొంచెం మందం పడతాయి, సెట్ కావు అనమాట. ఆ ఫ్రేములు పెట్టిన దానికి ఇట్లా చేసిన దానికి కొంచెం టైం పట్టిద్ది. నేనే దగ్గరుండి పొద్దున్న దాకా మంచిగా చూసి చేయించుకున్నాను అనమాట. మన తర్వాత వాళ్ళు పోయినాక రమ్మంటే రారు. ఇప్పటికే చాలా లేట్ అయిందనమాట. 15 రోజులకు ఇస్తామని చెప్పి ఇప్పటికే 2 నెలలు చేశారు. ఇక తర్వాత వాళ్ళు పోయినాక రమ్మంటే రారు. ఇగో ఇట్లా పెట్టించా అనమాట. మంచిగా సెట్ అయినాయి. ఈ రోజుతో అయిపోతుంది కార్పెంటర్ పని. ఇక రేపు ఎల్లుండి ఒకరోజు మిషన్ అది పెయింట్ అయిపోతే ఇక ఎల్లుండి ఎల్లుండి ఇక మిషన్ పెట్టుకుంటాను. తర్వాత ఇంట్లో పోవచ్చు. మేము ఉంటున్న రెంట్ అంకుల్కి ఖాళీ చేయమని చెప్తున్నారనమాట. మేము ముందే చెప్పేసాము. అంటే మాకు ఇట్లా లేట్ అవుతుంది, ఇట్లా పనోళ్ళు లేట్గా వస్తారని తెలియదు కదా. సో దానివల్ల మేము బిఫోర్ ఒక 20 డేస్ ముందే చెప్పేశాము. ఇక తను రోజు ఫోన్ చేసి, వాళ్ళు కూడా బయట చూసుకుంటారు కదా, ఇక రోజు ఫోన్ చేసి ఇక ఎప్పుడు కాల్ చేస్తారు అని అంటూ ఉన్నారనమాట. ఇక దానివల్ల ఫాస్ట్గా చేయించుకోవాల్సి వస్తుంది. ఇక 3-4 డేస్ అయితే మొత్తం అయిపోతుంది మా హౌస్ వర్క్. ఇక పట్టుకునే వాళ్ళు ఎవరు లేరని నేను ఇక కొంచెం పట్టుకుంటుంటే తను బోల్టులు దాంట్లో నట్లు పెట్టి ఎక్కిస్తున్నాడు అనమాట. తను ఒక్కడే వచ్చిండు, ఎవరు రావట్లేదనమాట పనోళ్ళు. వాళ్ళు వస్తే ఎప్పుడో అయిపోవాల్సింది, రాక ఇన్ని రోజులు ఆగింది. ఒకరోజు వస్తే 4-5 రోజులు రారు. ఎండ కొడుతుంది, పని వేరే చోట పని, ఇక సొంత పనులు ఒప్పుకుంటున్నారు, రాలేట్లేదని. అందుకని ఇక లేట్ అవుతూ ఉందన్నమాట. ఇక ఎట్నో కొట్టిన చిన్నగా అయిపోతూ ఉన్నాయి. ఇది ముందు ఫ్రేమ్ అనమాట. ముందు వైపు అద్దాలు, డిజైన్ అద్దాలు ఉన్నాయి కదా, ఇక వాటికి అనమాట. ఇది అన్ని నట్లు బోల్టులు అన్నీ దగ్గరుండి చేపిస్తున్నాను అనమాట. మొన్న లేకుంటే ఇక నట్లు కొన్ని అక్కడక్కడ వదిలేశారు, సరిగా చేయలేదు. ఇక నేను చూసి మళ్ళీ వాటిని మంచిగా పెట్టించాను అనమాట. డిజైన్ బాగుందమ్మా అని అంటున్నారు. తను మంచిగా డిజైన్ బాగుంది అంటున్నారు. మళ్ళీ లోపల ఇక ఇట్లా బేడీలు, మనం బేడం పెట్టే గొల్లాలు ఉంటాయి కదా,
ఆ గొల్లాలు చేయడానికి బయట నుంచి నెట్టాలి. నెడితేనే పట్టుకుంటేనే లోపల పెట్టడానికి అవుతది. అందుకనే పట్టి నెట్టమ్మా అంటే పట్టి నెట్టిన తర్వాతను కొట్టుకుంటున్నాడనమాట మేకులు చూసుకొని, దాన్ని సాయగా మేకులు కొట్టుకొని దాంట్లో గొల్లాలు పెడతారనమాట. తనిగ చూసుకుంటున్నారు. ఇవి కిందవి. కింద కుండ మందం కట్ చేసి పైన ఫ్లవర్ వచ్చింది. తర్వాత నేను 2 బొంగులు ఈ మన డోర్ కర్టెన్ బొంగులుంటాయి గదా! ఇగ అవి గూడా మొన్న తెచ్చుకున్న రూ. 1200 అయింది. 3 గాదు 2 బొంగులకి. ఇగ వాటిని 3½ అడుగుల మందం కట్ చేయించుకొనొచ్చిన. ఇగ పెట్టేయండి కొద్దిగా ఇగ వేరే వాళ్ళెక్కడొస్తారు అని ఇగ కార్పెంటర్‌కి రిక్వెస్ట్ చేశాననమాట. కొంచెం రిక్వెస్ట్ చేస్తే మీకు సాయం చేషినా గదా! కొద్దిగా సాయం చేయొచ్చు కదా! అని కొంచెం రిక్వెస్ట్ చేషిన. అయితే ఇగ బానే కొంచెం ఓపిక పట్టుకొని ఇవి కొట్టారనమాట. దీంట్లో స్క్రూలు పెట్టాలి. మళ్ళీ లోపల ఫిట్టింగ్ అది బోల్టులుంటాయి. అవి పెట్టాలనమాట. ఇట్లా మొత్తం 6 తెచ్చుకున్నా నేను. ఇగ 6టికి డోర్ కర్టన్‌ల కోసం ఇగ ఇట్లా పెట్టించుకున్నాననమాట. దోమలైతే మస్తున్నాయి. మొన్న గృహప్రవేశం అప్పుడు 3 నిద్రలు లేసినప్పుడు బాగా అరిచినాయనమాట.